హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనండి మీ తెలుగు ఈబీఎస్ ఛానల్ నుంచి. ఈరోజు మీకు ఒక మంచి సాఫ్ట్వేర్ మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. స్క్రీన్ రికార్డరు దాని గురించి. సో ఈరోజు మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీకు స్క్రీన్ రికార్డింగ్ అయినా కానీ, ల్యాప్టాప్కైనా, కంప్యూటర్కైనా కానీ మీకు స్క్రీన్ రికార్డింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా సింపుల్గా మీరు 15 మినిట్స్ నీకు వీడియో ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు ఎవ్రీ టైము. అబ్సల్యూట్లీ ఇది సాఫ్ట్వేర్ అనేది ఫ్రీ అండి. మీరు మామూలుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా గూగుల్ అని టైప్ చేసి ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేయాలంటే స్క్రీన్ స్క్రీన్ రికార్డర్ ఓమాటిక్ ఇది ఉంది కదండి, ఓమాటిక్ అని ఇది టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్క్రీన్ రికార్డర్ మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అయిపోయి ఇది ఇలా వస్తుందండి. మీకు యాజ్ ఇట్ ఈస్గా నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు ఇది నేను డౌన్లోడ్ చేశాను. ఇది దీని మీద లాంచ్ ప్రీ రికార్డర్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ చూపిస్తుంది కదా, రికార్డర్ విల్ అపీర్ ఇన్ సెకండ్స్ అని. మీకు ఇక్కడ ఒకవేళ డౌన్లోడ్ కాకపోతే, నాకు ఆల్రెడీ డౌన్లోడ్ అయింది కాబట్టి నాకు ఇక్కడ ఏం చూపించట్లేదు, మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు యాజ్ ఇట్ ఈజ్గా ఇలా కనిపిస్తుందండి, రైట్ సైడ్లో చూపించినట్టుగా ఇలా కనిపిస్తుంది. మీరు ఇలా ఏంటంటే స్క్రీన్ మీద కూడా మీరు ఆడియో ఓన్లీ స్క్రీన్ మాత్రమే చేయాలనుకుంటే స్క్రీన్ చేయొచ్చు. లేదు ఓన్లీ వెబ్ క్యామ్ ద్వారా వెబ్ క్యామ్ లాగా మాట్లాడాలి అనుకుంటే, వీడియో కనిపించకుండా మాట్లాడాలంటే ఓన్లీ వీడియో చేయొచ్చు. లేదా స్క్రీన్ ప్లస్ వీడియో కావాలనుకుంటే రెండు బోత్ అండి, స్క్రీన్ ప్లస్ వెబ్ క్యామ్ రెండు వస్తాయి. ఇదిగో మీకు ఇక్కడ చూపిస్తుంది కదా 15 మినిట్స్ టైం అని. ఇది మ్యాక్సిమం క్లియర్గా కనపడుతుందని నాకు అర్థమవుతుంది. నేను రెండోసారి ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఈ స్క్రీన్ అనేది నాకు ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ చేసున్నాను కాబట్టి. సో మీకు ఇక్కడ ఈ మైక్ అనేది కూడా కనపడుతుంది. మీకు ఇది ఫుల్ స్క్రీన్ అనేది కూడా మీరు స్క్రీన్ రిజల్యూషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ స్క్రీన్ అనేది ఇక్కడ మైక్ అనేది కూడా ఇలా వాల్యూమ్ అనేది ఇక్కడ అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది మీరు మాట్లాడినప్పుడు. ఆ తర్వాత ఇక్కడ ఈ రెడ్ బటన్ రికార్డ్ అని వస్తుంటుంది, ఇక్కడ ఈ రెడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత డన్ అనే ఆప్షన్ చూపిస్తుంది మీకు. సో కాబట్టి మీరు మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఏమైందంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఉంది కదండి, వెబ్ లాంచర్ రికార్డర్ డాట్ అని. ఇది షో ఇన్ ఫోల్డర్లో కొట్టిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇది స్టార్టింగ్ అప్లికేషన్ అని వస్తుంది. ఇలా స్టార్టింగ్ అనే అప్లికేషన్ అంటే, ఎందుకంటే నాకు ఇక్కడ మళ్ళీ రిటర్న్ మీకు చూపిదు, నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు అందుకే రావడం లేదు. సో మీరు ఇలా యూజ్ చేసుకొని మీకు 15 మినిట్స్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది చాలా ఉపయోగపడుతుంది, క్లారిటీ కూడా వస్తుంది. సో ఏ ప్రాబ్లం ఉండదు. సో యూటిలైజ్ చేసుకోండి. తెలుగు ఈబీఎస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.